ఖచ్చితంగా ఏముండాలి? సపరేట్ కుటుంబం ఉంటేనే పెళ్లి చేసుకుందాం అంటే ఆల్రెడీ పెళ్లి ముందు ఏం డిసైడ్ అయినాయి? విడిపోవాలి. కానీ వాక్యం ఏమన్నది? మీరు ఫలించి ఆ కలిసి చేయాల్సిన పని విడిపోతే ఎట్లయితుంది? అది ఎప్పుడు ఆలోచించాలి. కుటుంబం దేవుడిచ్చిన ఆశీర్వాదం అయితే ఈరోజు కుటుంబము ఎన్ని పరిస్థితుల్లో ఎంత భయంకరమైన స్థితిలో ఉందో మీకు తెలుసు. భర్త పిలవకుండా భార్య చేసే పనులు, భార్య పిలవకుండా భర్త చేసే పనులు, వీళ్ళిద్దరు కళ్ళు కప్పి పిల్లలు చేసే పనులు, ఎవరి జీవితంలో ఎవరి గురించి ఇంకొకరికి తెలిసే ప్రసక్తే లేకుండా పోయింది. బ్రతకటం ఎప్పుడైతే నేర్చుకుంటారో, కుటుంబం ఎప్పుడైతే స్వస్థ అంటే ఒక వ్యక్తిని తీర్చిదిద్దటంలో తల్లి తండ్రి అందరూ సహాయపడతారో, అప్పుడు ఈ వ్యక్తి సమాజానికి కుటుంబానికి దీవెనకరంగా మారుతాడు. ఆ వ్యక్తిని సరి చేయాల్సింది కుటుంబం. సుమా గుర్తుపెట్టుకోండి, కుటుంబం సరి చేయకపోతే ఇక ఎవరు సరి చేయరు. చాలా మంది నన్ను ఏమంటారో తెలుసా? అయ్యగారు నువ్వు చెప్పు కదా మా బిడ్డింటాడు అంటారు చాలా మంది. అయ్యగారు నువ్వన్నా చెప్పు కదా మా కొడుకు. నేను అందరి నుంచి సమాధానం ఏంటొకటి తెలుసా? మీతో ఎప్పుడు అన్నోడు నాకు తెలియదు. నేనేమంటా తెలుసా? నీ మాట విన్నాడు అమ్మా, నా మాట కూడా విన్నాడు. తల్లికి తండ్రికి ఇంపార్టెన్స్ లేనోడు నాకెందుకు ఇస్తాడు? నిన్ను కనీ పెంచి ప్రయోజనం చేసిన తల్లిదండ్రుల మాటే లెక్కలేనప్పుడు నా మాట ఏం లెక్క ఉంటుంది? అవునా కదా? నీ కోసం చెమటో అతి ప్రేమ అతి గారాభము అందరినీ చెడగొట్టి. ప్రేమ ఉండటం తప్పు కాదు, గారాభం చేయటం తప్పు కాదు. కానీ ఏం చేయొద్దో తెలుసా? ఏది చేసినా నా కొడుకు కరెక్ట్ అమ్మా అన్నావు అనుకో, ఆడ రేపు అన్ని కరెక్ట్ చేసేస్తాడు. మనం తప్పు చేస్తే తప్పనా, మంచి చేస్తే మెచ్చుకోవాలి. కానీ మనం తప్పు చేసినప్పుడు నా కొడుకే కరెక్ట్ అంట. నన్ను ఒకరు అడిగినారు, అన్న పెద్ద అయినాక నువ్వు నీ కొడుకుని కొడతావా అని. అలాగే ఇప్పటి నుంచే టెన్షన్. నేను అన్న తప్పు చేస్తే పడితే ఆటోమేటిక్గా తమ్ముడు పడితే పడవన్న పెద్ద అమ్మ ఎందుకు కొడతావు అని అంటే కొడతాం. మరి మంచి చేస్తే మెచ్చుకుంటాను, తప్పు చేస్తే. నేను మీ అందరిని అడుగుతున్నా, తన్నులు తినకుండా మీరు పెరిగిన వాళ్ళు ఎంతమంది చేతులు లేపండి. మా అమ్మ కానీ మా నాన్న కానీ నన్ను కొట్టకుండా పెంచినట్టు చేతులు లేకుండా ఒక్కరు. నన్ను ఒక్కను కొడుకుని ఎంత కొట్టిరో మీకు ఒక్కరికి తెలియదు, నాకు ఒక్కరికే తెలుసు. నేను ఎన్ని తన్నులు తిన్నా నాకు ఒక్కరికే తెలుసు. బయట అందరూ ఏమంటారు తెలుసా? సన్ని ఒక్కడే కొడుకు అని ఎంత గారాబంగా పెంచారు. కానీ గారాబంగా పక్కన పెట్టుంది. నేను 10th క్లాస్ వరకు తన్నులు తిన్నా. 10th అయిపోయినాక ఎందుకు మానేశారు నాకు తెలియదు. కానీ నన్ను తప్పు చేయకుండా కాపాడింది ఆ భయం. నా భయం అంటే నేను ఇప్పుడు ఏమన్నా చేస్తున్నా ఇంటికి పోయినాక నాకు ఉంటుంది కదా, నా మనసు ఇదే నడుస్తుంది. ఇప్పుడు బెల్టులు ఇరుగుతాయి, గంటలు వంగుతాయి, కారాలు అయిపోతాయి, సొంతి పెడతారు, ఏది దొరుకుతుంది చేతికి. నా మనసులంతా భయమైంది తెలుసా? పక్కోని తప్పైనా నాకే తన్నులు, మేమిద్దరం కొట్టుకున్న నాది తప్పైనా నాకే తన్నులు, నేను కొట్టినా నాకే తన్నులు, ఇట్లా నేను తన్నులు తినిపోయినా మళ్ళీ ఇట్లా నాకే తన్నులు. ఇప్పుడు చెప్తా అసలు కథ మీకు ఏందో తెలుసా? అప్పుడు కొట్టింది కాబట్టి వీడు మైక్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని నిలబడ్డా. అప్పుడు కొట్టకపోయింటే నేను కూడా ఇప్పుడు ఏ సినిమా థియేటర్లో ఏడగానే పడుతున్నాను నాకు కూడా తెలుసు. నేను అందుకే చెప్పే మీ మాట ఏంటంటే, క్రమశిక్షణ నేర్పించటంలో ఎప్పుడు వెనకాడొద్దు. సో తప్పు చేసినప్పుడు సరి చేయాలి, మంచి చేసినప్పుడు మెచ్చుకోవాలి. ఈ రెండు జరగాలి. ఈ రెండు జరగకపోతే నువ్వేది చేసినా కరెక్ట్ అంటే, ఈరోజు గుడ్డు దొంగతనం చేసినాడు రేపు కొన్ని సంపొచ్చినా కూడా కరెక్ట్ అన్నాడు తెలుసా? మీకు ఏమంటారు? థామస్ ఎల్వా ఎడిసన్ గురించి విన్నారు ఎప్పుడైనా? బల్బు కనిపెట్టినాడు. బల్బు కనిపెట్టడానికి అతి ప్రాముఖ్యమైన రీజన్ ఎవరో తెలుసా? ఒకటి, దేవుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది కాదనం. కానీ ఆయన చిన్న ఉన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు స్కూల్ ఆయన వెళ్ళేసింది. ఎందుకో తెలుసా? ఆయన కొంచెం అందరి బాబు లాంటి బాబు గాడాయన, కొంచెం మానసికంగా వెనకబడి ఉంటే స్కూల్లో లెటర్ రాసింది, అమ్మా ఈ నీ బాబుని స్కూల్ నుంచి తీసేసుకోపోయి వేరే సపరేట్ స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్లో జాయిన్ చేయని లెటర్ ఇచ్చి పంపిస్తే, ఈ లెటర్ తల్లి చూసి బాగా ఏడుస్తుంటే అడిగిన థామస్ ఎల్వా ఎడిసన్, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈ తల్లి చెప్పిందో తెలుసా? బిడ్డ
నీకు చదువు చెప్పటానికి ఆ స్కూల్ సరిపోదంట, కాబట్టి నేనే నీకు చదువు నేర్పిస్తా అని తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆయన చదువు నేర్పిస్తే ఆయన పెద్ద అయినాక ప్రయోజుడైనాక ఆయన భక్తి నేర్చుకొని మర్యాద నేర్చుకొని ఒక గొప్ప ప్రపంచంలో ఒక గొప్ప ఇన్వెన్షన్ చేసింది. ఆయనకి సంగతి ఎప్పుడు తెలిసిందో తెలుసా? తల్లి చనిపోయి చాలా సంవత్సరాలకి వెళ్ళంతా చదువుతుంటే ఆ బాక్స్లో వచ్చిన లెటర్ దొరికింది. ఆ లెటర్ చదివితే అప్పుడు అర్థమైంది తల్లి తన కొరకు ఎంత త్యాగం చేసిందో. త్యాగంతో పాటు ఎంత క్రమశిక్షణ ఉంది పిల్లలకి. మీరు ఎప్పుడన్నా గమనించగా ముస్లిమ్స్ పిల్లలు ఎక్కడన్నా మసీద్కి పోతే అల్లరల్లరి చేస్తారా? మరి మన పిల్లలు ఎందుకు గుడిలో అల్లరల్లరి చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎప్పుడన్నా గమనించిరా? ఆ నమాజ్ పోతే ఎవ్వరు కూడా అందరూ సైలెంట్ ఉంటారు. మరి మన పిల్లలు ఎందుకు ప్రే చేసి అల్లరల్లరి చేస్తారు? అంటే మన ప్రార్థనలు ఎట్లుండాలో పిల్లలకి నేర్పియం. పెద్దలకు ఎట్లా గౌరవించాలో పిల్లలకు మనము నేర్పియం. మనం ఎంత చక్కగా అంటాం తెలుసా? అరే ఇది మామ తనురా అంటాం. ఆడు పెద్ద మననే అంటాడు. అప్పుడు అర్థమవుతుంది కథ, ఈ అబ్బాయి ఎందుకు ఇట్లా అంటారు అని. చాలా మంది పిల్లలు తింటలేరని చిప్స్ అవన్నీ పెడతారు కదా, అసలు అలవాటు చేసింది ఎవరు? అలవాటు చేసింది ఎవరు? మీరే. ఇప్పుడు ఏది మానేయమంటారు మళ్ళా? ఇప్పుడు అలవాటు చేసింది నువ్వే, బాధపడుతుంది ఎవరు? అబ్బా మా బాబు ఫోన్ అస్సలు తినడు, ఫోన్ చూడకపోతే తినడు అంటే అసలు చూపించి తినబెట్టింది ఎవడు? ఎవరు చూపించి తినబెట్టింది ఎవడు అసలు? యాక్చువల్గా నువ్వే కదా. అబ్బా బాగా ఏడ్చినాడు ఇచ్చింటాయి గారు అంటారు. మంచిదమ్మా, సంతోషం. బాగా ఏడ్చినాడు కత్తిస్తావా? నేను ఇక్కడ అడుగుతా, బాగా ఏడ్చిన కత్తిస్తావా? అయ్యో మరి కత్తిస్తే అపాయం అని తెలుసు కాబట్టి, మరి ఫోన్ ఇస్తే అపాయం అని అప్పుడు తెలవలేదా? గారాభం చేయటం తప్పు కాదు, కానీ అతి గారాభం అస్సలు కూడా ప్రేమించటం తప్పు కాదు, కానీ అతి ప్రేమ మాత్రము చెయ్యి. కుటుంబము తప్పు చేస్తే మనమే సరిదిద్దాలి. కుటుంబంలో పొరపాటు జరిగితే మనమే సరి చేసుకోవాలి. అప్పుడు ఎదుటి వాడు మన కుటుంబాన్ని నిందించకుండా ఉంటాడు. ఇప్పుడు మీ అందరికీ అర్థం కావాలంటే మాట చెప్తా వినండి. అంటే అర్థమైంది ఎవరు నేర్పించాలి? అట్లనమ్మా, నేను మిమ్మల్ని తప్పుగా కించపరుస్తాను, మీరేం తప్పు అనుకోకండి, అర్థం కావటని చెప్పిన అంతే. నేను అంటే ఇప్పుడు ఎవరిని అన్నారు? తల్లిని తంచి మీ అమ్మ నాన్నకి ఏం నేర్పియలే అంటే ఇప్పుడు ఆలోచించండి. ఒకడు పాడైతే ఎవరిది తప్పు? అమ్మా నాన్నది తప్పు. ఒకడు బాగా అయితే ఎవరిది కరెక్టు? అమ్మా నాన్న కరెక్ట్. మరి మీ జీవితంలో తల్లిదండ్రులుగా ఉన్న భార్య భర్తగా మీ అందరినీ ప్రశ్నించేది ఏంటంటే, మీరిద్దరు కరెక్ట్గా ఉన్నారా? మీరిద్దరు సరిగ్గానే ఉన్నారా? మీ కుటుంబ వ్యవస్థలో మీ అమ్మా నాన్నతోని మనం ఇంత పాట వాంగాం కదా, నేను నా ఇంటి వారు. 5వ వచనం ఏముందో చూడండి. 5వ వచనం ఇప్పుడు వాక్యం ఏమన్నది? పొరుగు వారితో ప్రియులని భావించండి, వారితోని శాంతిగా బ్రతకండి. ఎందుకు? మీరు అంత కుటుంబంలో తప్పు చేస్తే సరి చేసుకోవాలి కదా. అందుకే మనం చదివిన ఆదికాండం 33వ అధ్యాయము ఒకసారి 4వ వచనం మనం చదువుదాం. అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు ఎవరెవరు? అన్నదమ్ములు. మీకు చాలా మంచిగా తెలుసు కథ. తమ్ముడు ఏం చేసిండు? మోసం. అన్నకు రావాల్సిన ఏమంటారు జ్యేష్ఠత్వానికి తీసుకున్నాడు. అన్నకు రావాల్సిన ఆశీర్వాదం తీసుకున్నాడు. బాగా చెప్పండి, మోసం చేసినోడు గుర్తుపెట్టుకుంటాడా? మోసపోయినోడు గుర్తుపెట్టుకుంటాడా? మోసపోయినోడు గుర్తుపెట్టాడు. ఇప్పుడు యాకోబు కంటే ఎవరికి ఎక్కువ కోపం ఉండాలి? కానీ పరిగెత్తుకొని ముద్దు పెట్టింది ఎవరు? ఎందుకో తెలుసా? వీడెంత తప్పు చేసినా, వీడెన్ని పొరపాట్లు చేసినా సరిదిద్దాల్సింది నేనే అన్నగా. కుటుంబానికి పెద్ద కొడుకును నేను. వీడు తప్పు చేస్తే చిన్నోడు తెలియదని వాడిని సరిదిద్దాలని ఎప్పుడు తెలుసుకున్నావు నాకు తెలియదు, కానీ ఆయన తెలుసుకున్నాడు.
తెలుసుకొని తమ్ముడు కనబడంగానే చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన మెడ మీద పడి, తమ్ముడు ఎన్ని రోజులైనరా నిన్ను చూసి, ఎన్ని రోజులు ఎక్కడికి పోయినవురా, ఎట్లా బతికినవురా, ఎవరా ఈ పిల్లలంతా అంటే అప్పుడు యాకోబు అంటుడు, దాసుని నేను, ఈ పిల్లలు నీ మన దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. మరి ఆ రోజుకి ఈ రోజు కుటుంబంలో ఏం తేడా వచ్చిందంటే, ఆ రోజు మనిషికి ప్రాముఖ్యత, ఈ రోజు డబ్బుకి ప్రాముఖ్యత. మీరందరూ సెల్ ఫోన్లు వాడతారు కదా, మీకు వాడరాకపోయినా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అనుకోండి. నేను ఈ మాట చెప్తా వినండి, ఫోన్ని వాడుకోవాలా, ఫోన్ని ప్రేమించాలా? మంచి చెప్పాలా సార్? ఫోన్ని వాడుకోవాలా, ఫోన్ని ప్రేమించాలా? వాడుకోవాలి. అవునా? మనిషిని ప్రేమించాలా, మనిషిని వాడుకోవాలా? ప్రేమించాలా. ఇప్పుడు మనం ఏం చేసినాం? ఫోన్ని ప్రేమిస్తాము, మనిషిని వాడుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే రివర్స్ అయిందో, అందుకే మనిషి కంటే దేని మీద ఎక్కువ పిచ్చో తెలుసా మనకి? ఫోన్ మీద పిచ్చి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది అర్థం కాదని సింపుల్గా మాట చెప్పిన, ఫోన్ నేను ఎత్తేసినా వలుగుతుంది, చిన్న పాప ప్రైజ్ ఎత్తేసినా, అవునా? కానీ నేను ఎత్తేస్తే ఏమనుకోను, కానీ ప్రైజ్ ఎత్తేస్తే మాత్రం ఇక మన భాష చెప్పాలంటే అమ్మ నా బూతులు తిడతాం కదా. అంటే ఎందుకు? నీకు ప్రైజ్ ఎక్కువనా, ఫోన్ ఎక్కువనా? జనరల్ అడుగుతుంది, నీకు మనిషి ఎక్కువనా, ఫోన్ ఎక్కువనా? ఫోన్ ఎక్కువ. నువ్వు ఫోన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, అది నేను కాదన్నా, కరెక్టే. కానీ ఆమె తెలివగా పాడేస్తుంది, ఆమె తెలియదు కదా, చిన్నపిల్లలు కదా. కానీ తెలివగా పాడేసిన దానికి మనం ఎన్ని మాటలు అంటాం అంటే, ఇప్పుడు చెప్పండి, ఫోన్ని వాడుకుంటున్నామా, ఫోన్ని ప్రేమిస్తున్నామా? ఫోన్ అంటే మనకు ప్రేమ, మనుషులు అంటే వాడుకుంటాం, అవసరానికి వాడుకుంటాం మనుషులు మనం. కానీ మనిషిని ప్రేమించాలి, ఫోన్ని వాడుకోవాలి. అప్పుడు ఓ నెల పెద్దోని చూస్తా, ఓ నెల చిన్నోని చూస్తా, ఓ నెల మనం చూస్తా అంటదా? ముగ్గురిని సమానంగా పెంచింది. పెద్దగైనాక మనం నెల అన్న చూస్తాడు, నెల తమ్ముడు చూస్తాడు, నెల చెల్లె చూస్తుంది. ఇప్పుడు కలిసి పెంచిన వాళ్ళని ఎట్లా విడగొట్టింది? మనసు ఎట్లా వచ్చింది? ఎట్లొచ్చింది మనసు? ఇది ఎప్పుడు ఆలోచించలేరా మీరు? కలిసి పెంచినారు మిమ్మల్ని, కానీ తల్లిదండ్రులు కలిసి చూసుకోలేరా? మన కుటుంబం ఎంత చెడిపోయిందో ఆలోచించండి. ఏశావు తమ్ముడు తప్పు చేసిందని తెలిసినా ఒకరోజు చంపాలని ప్రయత్నం చేసిండు తెలుసా మీకు? ఇదే ఆదికాండం కొంచెం ముందుకు 24వ అధ్యాయం లేదా 28వ అధ్యాయం చదివితే కనుక, తల్లి యాకోబుని ఎందుకు పంపించిందంట? అయ్యా నీవు అన్నను మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నావు, నీ అన్నని చంపాలని కోపంతో రగిలిపోతున్నాయా, నువ్వు ఇక్కడి నుంచి పారిపో అంటే పారిపోయిట్టు. ఇప్పుడు తిరిగి వస్తే అన్న కోపం అంతా చల్లారిపోయింది. ఇంటికి పెద్ద కొడుకుగా ఏమో చూస్తున్నాడు తెలుసా? తన కుటుంబాన్ని సరిదిద్దుకుంటున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు. నలుగురు చూసి మా తమ్ముని ఏమనొద్దు, నన్నేమనొద్దు, మా కుటుంబం పరువు ఇలానే ఉండాలని కొడుకు లేదా ఆ తమ్ముని ఆదరించిన వాడు. తప్పు చేయని వాడు ఎవరు లేడు సుమా, కానీ తప్పు చేసినప్పుడు ఎంతమంది ఎదుటి వాడిని ఆదరించిన ఎంతమంది మీరు లేకపోతే సుమా, కుటుంబ వ్యవస్థ నుంచి చెడిపోయింది. నేను అందుకన్నా స్టార్టింగ్లో, ఒక్కడు చెడిపోతే ఎంతమంది చెడిపోతారు? అందరికీ పాపుతారు. అన్న చేసిన గొప్ప పని, మా అన్నున్నాడా, మా తమ్ముడున్నాడా, ఏం రాదు అని నువ్వే నలుగురు చెప్పినావు అనుకో, ఇప్పుడు ఎవరు అవమానపరిచినట్టు వాడిని? నువ్వే. ఇప్పుడు నువ్వే గౌరవిస్తున్నాడు, వాడు ఎంతమంది చెప్తాడు? ఇప్పుడు అవమానపరిచింది ఎవరు? సొంత కుటుంబమే. నీ కుటుంబ పరువును బజార్ వేసుకుంది ఎవరు? నువ్వే. మరి అలాంటిది కుటుంబాన్ని సరిదిద్దుకోలేకపోతే గనక ఎవ్వరికి గౌరవం ఉండదు. మనం ఎంత హోదాలో ఉన్నా, ఎంత సంపాదించినా, కుటుంబం బాగాలేకపోతే ఏమన్నా ప్రయోజనమా? అంటే కదా, బాగా వస్తుంది కానీ మనకి ఇట్లా సుఖం లేదురా అంటే ఏం లాభం? డబ్బుండి ఏం లాభం? మనకి అంత పెద్ద బంగ్లా ఇల్లు కట్టుకొని
కుటుంబం అంటే 4 గోడలు కాదు కదా, అందులో నివసించే వాళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మొదటి విషయము, కుటుంబంలో అర్థం చేసుకొని సరిదిద్దుకోవటము మొదటిది, చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవ విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక, మనం చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందుకేమన్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు ఏం చేయాలి, లోబడి ఉండాలి. వెంటనే వెళ్ళి సదా, తల్లిదండ్రులారా మీ పిల్లల కోపము రేపొద్దు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, మీరు ఒకరి ఆలోచనలు ఒకరు అర్థం చేసుకోగలగాలి. అప్పుడే కుటుంబము ఫలించటం స్టార్ట్ అవుతుంది. మీరు ఒకరికి ఒకరు విధేయత అంటే గౌరవించటం నేర్చుకోండి. మీ పిల్లలకి గౌరవం ఇవ్వటం నేర్చుకోండి. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వారికి గౌరవం ఇవ్వటం నేర్చుకోండి. అలా గౌరవం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు కుటుంబం మంచిగా ఎదగటం స్టార్ట్ అవుతుంది. ఆ ఇల్లు కట్టుకొని ఎడ్యుకేషన్ తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం అనేసి, ఇప్పుడు ప్రాబ్లం ఏందో నాకు తెలియదు, నిజంగా తెలియదు. అప్పటి వరకు కలిసి కూర్చున్న వాళ్ళు ఇల్లు కట్టడం అయిపోయిన కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరికి పట్టలేదు. అంటే ఏం మారింది ఇప్పుడు? డబ్బు వస్తే మనిషి మనసు మారింది. కానీ గౌరవం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు కలిసి బ్రతుకుతాం. కానీ మాట మంచిగా ఉంటే నలుగురు మన ఇంటికి వస్తారు. మాట మంచిగా లేకపోతే ఆ నలుగురు కూడా బ్రతికారు. కాబట్టి వాక్యం అంటుంది, యజమానులారా మీ సేవకులకు మర్యాద ఇవ్వటం నేర్చుకోండి. సేవకులారా మీ యజమానులను దూషించొద్దు, మర్యాద ఇవ్వటం నేర్చుకోండి. ఎందుకో తెలుసా, మీరందరూ కుటుంబము. కుటుంబంలో మర్యాద అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకంటే మర్యాద ఇచ్చి చెప్పండి, ఇచ్చి పుచ్చుకోవాలంట. కానీ మనం ఎప్పుడు ఏం ఉంటాం, పుచ్చుకోవడానికి సిద్ధంగా, ఇచ్చడానికి ఎవరు సిద్ధంగా లేడు ఈరోజు. అందుకు వచ్చిన 10 గంటలు తెలుసా, హమ్ కిసి